కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా క్షమ అనే కథను వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రాసి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి క్షమ. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. ఆ రోజు ఆ ఆఫీస్కి వెళ్ళే రూట్ బస్లో పెద్దగా రష్ ఏమీ లేదు. అయినా ఎవరో ఒక ఆవిడ ధరిత్రి కాలి మునివేళ్లను చెప్పు కాలితో తొక్కినంత తొందరగా మొక్కుబడిగా అన్నట్టు సారీ చెప్పి వెళ్ళిపోయింది. అబ్బా అనుకుంది ధరిత్రి. ఆ బాధ కన్నా ఆమె ప్రవర్తన బాధనిపించింది. ఒక్క నిమిషం ఆమె అక్కడ ఆగలేదు. అయ్యో చూడలేదు, సారీ, నొప్పిగా ఉందండి అని అనలేదు. నాలుక కొసరించి వచ్చినట్టున్న అలవాటైన పదం ఒక సారీని మాత్రం విసిరేసి వెళ్ళిపోయింది. అయినా పోనీలే, పొరపాటు నాదేనేమో, నేను కొంచెం కాలు ఎడంగా పెట్టి కూర్చున్నానేమో, దగ్గరికి పెట్టుకొని కూర్చోవాల్సింది. ఏదో తొందరలో ఉన్నట్టుంది ఆమె కూడా అనుకుంది ధరిత్రి, ఇంకా ఆ విషయం గురించి ఆలోచించకుండా. ఆ తర్వాత హ్యాండ్ బ్యాగ్లో నుంచి పుస్తకం ఒకటి తీసి చదవటం మొదలుపెట్టింది. గంట పడుతుంది ఆఫీస్కి వెళ్ళేసరికి. అందాక టైం ఎందుకు వృధా చేయటం అనుకుంటుంది రోజు. బస్సు ఏదో స్టాప్లో ఆగింది. హాయ్ హలో అన్న అలవాటైన గొంతు విని తలెత్తి చూసింది ధరిత్రి. తన కొలీగ్ రజని. హాయ్ చెప్పి తన పక్కకు జరిగి చోటిచ్చింది. బుక్ తీసావా? ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండవు కదా నువ్వు నీ మెదడు అంది రజని. ప్రస్తుతం నేను ఖాళీనే అంది ధరిత్రి నవ్వుతూ. ఇది బస్సు గనక ఇక్కడ నిన్నెవరూ ఏ పనులు చెయ్యనివ్వరు గనక ఇలా కూర్చున్నావు. ఆఫీస్లో అలా కాదుగా, వంచిన తల ఎత్తకుండా కుర్చీకి అంటుకుపోయి మరీ బండచాకిరీ చేస్తుంటావు. కాఫీ టీలకు క్యాంటీన్కి కూడా వెళ్ళవు. నీ పనులే కాక అందరి పనులు నీ మీదే వేసుకుంటావు అని మళ్ళీ అంతలోనే, ఇవాళ నాకు ఆఫీస్లో హెవీ వర్క్ ఉంది ధరిత్రి, కాస్త నువ్వు ఒక చెయ్యి వేస్తే గానీ గట్టెక్కను అంది రజని. అలాగే అంది ధరిత్రి చిరునవ్వుతో. ఆఫీసుకు వెళ్తూనే బాస్ ఛాంబర్కి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి రిజిస్టర్లో సైన్ పెట్టింది ధరిత్రి. చిరునవ్వుతో వాచి వంక చూసుకొని మెచ్చుకోలుగా ధరిత్రి వంక చూస్తూ, పంక్చువాలిటీ, సిన్సియారిటీ, హార్డ్ వర్కింగ్ నేచర్ ఇవన్నీ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఎవరైనా అన్నాడు చీఫ్ మేనేజర్ రంగనాథం. థ్యాంక్ యూ సార్ అంది ధరిత్రి వినయంగా. కానీ మీలో నాకు నచ్చింది ఒకటే అన్నాడు ఉన్నట్టుండి మేనేజర్. ఏంటి సార్ అంది ధరిత్రి వెళ్ళబోయిందల్లా వెనక్కు తిరిగి చూస్తూ. మీ అతి మంచితనం. నేను గమనిస్తూ ఉంటా కదా, మీలోని ఆ గుణాన్ని, ఓపికను అలుసుగా తీసుకొని అందరూ మీతో పనులు చేయించుకుంటూ ఉంటారు. ముందు ముందు అది మీకు మంచిది కాదేమో చూసుకోండి అన్నాడు మేనేజర్. పర్వాలేదు సార్, ఏవో చిన్న చిన్న సహాయాలు, చిన్న చిన్న సలహాలు, అందులో పోయిందేముంది అని నవ్వుతూ బయటికి వచ్చి తన సీట్లో కూర్చుంది ధరిత్రి. ఇంతలో గుడ్ మార్నింగ్ ధరిత్రి గారు, శుభోదయం అంటూ వచ్చాడు జూనియర్ ఆఫీసర్ సంతోష్ కుమార్ కీ చైన్ని విలాసంగా ఊపుతూ. నిజంగా విలాస పురుషుడే అతను. లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఎవరైనా. మనిషి చూపులకు సినిమా హీరోలా ఉంటాడు. టచ్ చేసిన నీ డ్రెస్సింగ్, అందమైన క్రాఫు, చక్కటి మీసకట్టుతో ముఖం మీదికి పడుతున్నట్టుండే వెంట్రుకలను మాటిమాటికి ఎడం చేత్తో పైకి నెట్టడం, బైక్ కీని కుడి చేతి వేలితో గిరగిరా తిప్పటం తరచూ కనిపించే ఆయన మేనరిజమ్స్. కుదురుగా కుర్చీలో ఓ గంట కూర్చుని ఆఫీస్ పని చేసినట్టు కనిపించడు. అందరి సీట్ల దగ్గరికి వెళ్ళి పెద్ద గొంతుతో పెద్ద నవ్వుతో సరదాగా పలకరించటం,
మాటిమాటికి ఎవరో ఒకరిని వెంటేసుకొని క్యాంటీన్కి వెళ్ళి టీలు తాగి రావటం ఆయనకు అలవాటు. తల వంచుకొని సీరియస్గా పని చేసుకుంటున్న ధరిత్రి కనిపిస్తే మాత్రం, ధరిత్రి గారు, మీ ఓపికకు, పని మీద మీకుండే ఇంట్రెస్ట్కు నా జోహార్లండి. అంతసేపు కదలకుండా అలా ఆ కుర్చీలో ఎలా కూర్చుంటారో నాకు అర్థం కాదు అంటూ తమాషాగా 2 చేతులు జోడించి దండం పెడతాడు. అందరూ మీలా పనిచేస్తే ఈ దేశం ఈ పాటికి ఎంత ముందుకు వెళ్ళి ఉండేదో కదా అంటాడు మళ్ళీ తనే. సంతోష్ ఏది మాట్లాడినా ఆ మాట తీరు బాగుంటుంది. అందుకే అందరూ మంచి మాటకారి, మాటలతో మనుషులను బోల్తా కొట్టిస్తాడు అని నవ్వుకుంటారు. ఆ రోజు, ధరిత్రి గారు, మీ లెటర్ డ్రాఫ్టింగ్ బాగుంటుంది, కొంచెం దీన్ని రిప్లై రాసివ్వండి అంటూ తన ఫైల్లో నుంచి ఓ పేపర్ తెచ్చి ఇచ్చాడు సంతోష్. అలాగే, అక్కడ ఉంచండి, నా చేతిలో పని అవ్వగానే దాని పని చూస్తాను అంది ధరిత్రి. అమ్మా ధరిత్రి, పేరుకు తగ్గట్టే నువ్వు ఆ ధరిత్రివమ్మా. సహనశక్తితో పాటు ఏనాడు ఏది అడిగినా లేదు కాదు అని అనవు కదా, సారీ అనరు కదా. థ్యాంక్ యూ, మళ్ళీ ఇప్పుడే వస్తాను అంటూ ఆఫీస్ రూమ్లో నుంచి బయటకు వెళ్ళాడు సంతోష్. థ్యాంక్ యూ, థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మాటలకు బాగా అలవాటు పడిపోయాయి ధరిత్రి చెవులు. ఎవరు ఆ మాటలు అన్నా, ఎందుకు, ఏముందని ఇందులో, సింపుల్, ఈ మాత్రానికి థ్యాంక్స్ ఎందుకు అని అనుకుంటుంది ధరిత్రి మనసులోనే నొచ్చుకుంటూ. ఇవ్వటం తప్ప తీసుకోవటం తెలియని వాళ్లకు, నొప్పిని అనుభవించటం తప్ప ఎవరికి నొప్పి కలిగించని వాళ్లకు ఎవరన్నా కృతజ్ఞత తెలపటం అంత అవసరమైందిగా అనిపించదేమో. కూతురి కోసం గుమ్మల్లోనే ఎదురుచూస్తూ నిల్చుంది వసుంధర. ధరిత్రి అంత చదువుకున్నది, నలుగురిలోకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నది, తెలివిగలది అయినా కూతురు విషయంలో ఆమె మనసులో ఎప్పుడూ ఏదో ఆందోళనే. ధరిత్రి పుట్టింది తండ్రి పోలికతో అయినా స్వభావం మాత్రం తల్లిదే. నోట్లో నాలుక లేనితనం, అతి మంచితనం. వాటి వల్ల జీవితం ఎంత గొట్టు సమస్యగా తయారవుతుంది అన్నది వసుంధర ప్రత్యక్షంగా చూసింది, అనుభవించింది. అందుకే ఇప్పుడు తన కూతురి విషయంలో ఆమె ఆందోళనకు అదే కారణం అయింది. అల్లంత దూరంలో ధరిత్రిని చూసి మనసు స్థిమితపడటంతో లోపలికెళ్ళి మంచినీళ్ళ గ్లాసుతో తిరిగి వచ్చి కూతురి చేతికి అందించింది వసుంధర. అమ్మా, ఎందుకు రోజు నేను ఇంటికి రాగానే ఇలా మంచినీళ్ళ గ్లాసు చేతికి అందిస్తావు? కావాలంటే నేను తీసుకుని తాగలేను. అయినా ఏం బండలు మూసి శ్రమించి వస్తున్నానని, కుర్చీలో కూర్చొని చేసే జాబు అంది ధరిత్రి. బయటికి వెళ్ళటం అంటేనే అలసటతో కూడుకున్న పని, పైగా బస్సులో ఆ రద్దీలో వెళ్ళి వస్తావు. ఆడపిల్లవైనా మగపిల్లాళ్లా సంపాదించి తెచ్చి ఇల్లు వెళ్ళదీస్తున్నావు అని తల్లి అంటుంటే మధ్యలోనే అందుకుంటూ, అమ్మా, ఈ రోజుల్లో కూడా ఈ ఆడామగ తేడాలేంటి అంది ధరిత్రి. కూతురికి తినటానికి ఏమైనా తెద్దామని వంటింట్లోకి వెళ్ళింది వసుంధర. అలా వెళ్తున్న తల్లి వంక చూస్తూ ఒక నిట్టూర్పు విడిచింది ధరిత్రి. 65 ఏళ్ల ఈ జీవితంలో అమ్మ సుఖపడింది ఎప్పుడని? ఆడపిల్ల పుట్టినందుకు అధిక సంతానవంతులైన అమ్మమ్మ తాతయ్య చిన్నప్పటి నుంచే ఎంతో వివక్షత చూపించేవాళ్లట. మామయ్యలను ఒక తీరుగా, అమ్మను మరొక తీరుగా చూసి పట్నం పంపి పెద్ద చదువులు చదివించకపోగా ఊళ్ళో ఉన్న స్కూల్ చదువు అయిపోగానే మగవాడైతే చాలు అన్నట్టు ఏ సంబంధం పడితే ఆ సంబంధం తెచ్చి 2 ఆడపిల్లలకు అంటగట్టి అత్తారింటికి పంపి చేతులు దులుపుకున్నారు. వయస్సు వ్యత్యాస రీత్యా చాలా పెద్దవాడవటంతో అమ్మకు 40 ఏళ్ళు ఉండగానే పెద్దనాన్న చనిపోయాడు. ఇక ఇటు నాన్న పని పాట లేకుండా తిరగటమే కాక వ్యసనాలకు అలవాటు పడటంతో అమ్మ బ్రతుకు ఎలా నిత్య నరకం అయింది అన్నదానికి
తన 2 కళ్ళే ప్రత్యక్ష సాక్షులు. నాన్నకు తాగితే ఒంటి మీద సోయి ఉండేది కాదు. తూలుతూ ఇంటికొచ్చి అమ్మను బూతులు తిడుతూ చావబాదేవాడు. ఇంట్లో చిన్నపిల్ల ఉంది, అలా చెయ్యొద్దు అని అమ్మ ఎంత బ్రతిమిలాడినా వినేవాడు కాదు. దాంతో ప్రతి రాత్రి నరకాన్ని కళ్ళ చూసేది బాల్యంలో తను. ఆ వ్యసనాలకే ఉన్న ఆస్తి కాస్త తాగనమ్మేసి లివర్ వ్యాధితో హాస్పిటల్ పాలై 3 ఏళ్ల క్రితమే చనిపోయాడు. నాన్న చనిపోయిన రోజు ఎందుకనో గాని అమ్మ ఏడవలేదు. తనకు ఏడుపు రాలేదు. ఇద్దరూ అలా స్తబ్దుగా కూర్చుండిపోయారు. అప్పటినుంచి అమ్మకు తను, తనకి అమ్మ, తోడు నీడ. ఆడపిల్ల కష్టపడి సంపాదించి తెస్తుంటే కూర్చొని తినాల్సిన పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది అమ్మ. నీకు పెళ్లి చేయాలి ధరిత్రి, కానీ ఎలా అంటుంది. అవన్నీ ఆలోచించొద్దని ఎంత చెప్పినా వినదు అని ఆలోచిస్తుంటే, ధరిత్రి ఉప్మా చేశాను తిను అంటూ వచ్చి కూతురి చేతికి ప్లేట్ అందించింది వసుంధర. ఆలోచనల నుంచి బయటికి వస్తూ ప్లేట్ అందుకుంది ధరిత్రి. ఎందుకమ్మా, టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళా కదా అంది ధరిత్రి. నీ మొహం, ఏం టిఫిన్ బాక్స్ అది? 2 పిడికెళ్ళ అన్నం తింటే కడుపు నిండిపోతుందా అంది వసుంధర. వసుంధర ధరిత్రి తన పేరుతో కలిసేలా ఉండాలని భూమి అనే అర్థం వచ్చేలా కూతురికి ధరిత్రి అన్న ఆ పేరు పెట్టింది వసుంధర. నిండు వయసుతో మిసమిసలాడుతున్న అందమైన కూతుర్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది రోజు. ఆ రోజు కూతురికి సమీపంలో కూర్చొని వాత్సల్యంగా తన వంక చూస్తూ, వచ్చే శ్రావణ మాసంలోనైనా నీ పెళ్లి చేయాలే ధరిత్రి. అప్పుడు ఇప్పుడు కూడా మగతోడు లేని సంసారం మనది. మీ నాన్న అప్పుడు ఉండి లేడు, ఇప్పుడు అసలే లేడు. ఎలా చేస్తావో ఏమో నీ పెళ్ళి అంది వసుంధర. ధరిత్రి మనసు వేరే విషయం ఆలోచిస్తోంది. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మ ఎలా, ఒంటరిగా ఎలా ఉంటుంది? నా వెంట తనను నా ఇంటికి తీసుకెళ్తానంటే తను వస్తుందా? నా అత్తింటి వారు అందుకు అంగీకరిస్తారా అన్నవి ఆ ఆలోచనలు. ఆ రోజు సంతోష్ కుమార్ లంచ్ టైంలో తన టేబుల్ దగ్గరికి వచ్చి, మేడం, ఈరోజు మీరు ఎలాగైనా నాతో క్యాంటీన్కి టీకి రావాలి అనటం ఆశ్చర్యం కలిగించింది ధరిత్రికి. ఏంటి విశేషం? ఈరోజు మీ పుట్టినరోజా అంది ధరిత్రి. పుట్టినరోజో పెళ్లి రోజో ఏదో ఒక విశేషం ఉంటే తప్ప రారా? పెళ్లి రోజా? మీకు పెళ్ళయిందా? నాకు తెలిసి కాలేదే. ఇప్పుడు కాకపోతే ఎప్పుడో అవుతుందిలేండి. ఎప్పుడు చేసుకున్నా మీకు చెప్పే మిమ్మల్ని ఇన్వైట్ చేసే చేసుకుంటాను కదా అంటూ పట్టుపట్టాడు. ఆ రోజు సంతోష్ మాట తీరు, ప్రవర్తనలో ఏదో కొంచెం తేడా ఉన్నట్టు అనిపించింది ధరిత్రికి. చల్లగా ఉన్న వాతావరణంలో వేడివేడి టీ తాగుతూ మాట్లాడటం మొదలుపెట్టాడు. ధరిత్రి గారు, ఎప్పుడూ కుర్చీకి అంటుకుని కూర్చుని మిమ్మల్ని ఈరోజు ఈ మాత్రం కదిలించగలిగానంటే ఏదో తొలి విజయాన్ని సాధించిన ఫీలింగ్ కలుగుతోంది అన్నాడు పలువరుస కనిపించేలా నవ్వుతూ. అంటే మలి విజయం మరొకటి ఉందనా అర్థం అంది ధరిత్రి. అక్కడికే వస్తున్నా. ఏం లేదు మేడం, పెద్ద విషయమే అయినా ఈజీగా తీసుకొని అదో చిన్న విషయంగా ట్రీట్ చేయటం నాకు అలవాటు, నా స్వభావం. ఉపోద్ఘాతాలు ఏమీ లేకుండా స్ట్రైట్గా టాపిక్లోకి వస్తాను. నన్ను మా అమ్మ ఇంకా పెళ్లి చేసుకోరా, ఇంకా పెళ్లి చేసుకోరా అని చెవులో జోరీగలా పోరుతోంది రోజు. ఆమెకు మా అక్కయ్య తన గొంతును కలిపి అదే పాట పాడుతోంది. అన్నయ్య వదిలేప్పుడొస్తుంది అంటూ మా చెల్లొకతి అని కాసేపు ఆగి, మా ఫ్యామిలీ మొత్తాన్ని మీకు పరిచయం చేశాను కదా, మాది మధ్యతరగతి కుటుంబం. నా ఎర్నింగ్స్ మీదనే అమ్మ, చెల్లి, నేను లైఫ్ లీడ్ చేస్తున్నాం. మా నాన్న సంపాదించి ఇచ్చిపోయినా
ఆస్తిపాస్తులేమీ మాకు లేవు. కనుక వర్కింగ్ గర్ల్ని చేసుకోవాలన్నది ఒక్కటే నా రిక్వైర్మెంట్. నేను ఉన్నంతలో లైఫ్ని ప్రేమించే మనిషినే కానీ ఇంతవరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదు. ఏ అమ్మాయి ప్రేమలోనూ పడలేదు కూడా. స్త్రీ సౌందర్యాన్ని దూరంగా చూసి ఆరాధనాభావంతో మెచ్చుకోవటం తప్ప అని సంతోష్ చెప్పుకుంటూ పోతుంటే, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అంది ధరిత్రి. ఈ పాటికి మీరు గ్రహించి ఉంటారు అనుకున్నాను. గ్రహించే ఉంటారు, కానీ గ్రహించినట్టు నటిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చాక నా మైండ్లో ఫ్లాష్లా మీరు మెదిలేరండి. అందం, అణకువ, హోమ్లీ నేచర్ ఉన్న మిమ్మల్ని ఎందుకు చేసుకోకూడదు మీరు అంగీకరిస్తే అని అనుకున్నాను. నిజం చెప్తున్నాను ధరిత్రి గారు, రోజు మిమ్మల్ని చూస్తున్నా నాకెప్పుడు ఆ ఆలోచన రాలేదు. ఇందాకన్నానే స్త్రీ సౌందర్యం పట్ల ఆశ్చర్యం, ఆరాధనాభావం అని, అవి మాత్రమే ఉండేవి మీ పట్ల. ఇష్టం అంటారే, అది ఉండేది బహుశా. ఇప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చాక మాత్రమే మిమ్మల్ని ఎందుకు చేసుకోకూడదు అన్న ఆలోచన వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నాను. ఇప్పుడంతా క్లియర్గా తేటతెల్లం అయింది కదా, సమాధానం చెప్పండి అన్నాడు సంతోష్ కుర్చీలో వెనక్కి రిలాక్సింగ్గా వాలుతూ. తల వంచుకొని అతని మాటల్ని విన్న ధరిత్రి ఆలోచనలో పడింది. ఒక్క నిమిషం. ఆ తర్వాత అంది, అకస్మాత్తుగా ఇలా ప్రపోజ్ చేసి ఉన్నపళంగా సమాధానం చెప్పమంటే ఏం చెప్పను? నన్ను మా అమ్మ పెళ్లి చేసుకోమని పోరు పెడుతోంది రోజు. నేను కూడా ఎవరిని ప్రేమించలేదు. రోజూ చూస్తున్నా మిమ్మల్ని కూడా. మా అమ్మకు నా పెళ్లి చేసే స్తోమత లేదు. ఈ రోజుల్లో కట్న కానుకల ప్రస్తావన లేకపోయినా కనీసం పెళ్ళైనా జరిపించాలి కదా, ఆ స్తోమత కూడా లేదు. ఆమెకు నేను తప్ప నాన్న వాళ్ళెవరూ లేరు సహాయం చేయటానికి. ఈ పరిస్థితిలో ఎవరో ఒకరిని, వేరే వరుణ్ణి వెతుక్కునే బదులు నన్ను ప్రపోజ్ చేస్తున్న మిమ్మల్ని చేసుకోవటంలో అభ్యంతరాలు కానీ, కాదనటానికి కారణాలు కానీ నాకేమీ కనిపించటం లేదు. అయినా నాకు కొంచెం టైం కావాలి. మా అమ్మతో ఈ విషయమై నేను మాట్లాడి ఆమె అనుమతి తీసుకోవాలి. పెద్దలంతా కూర్చొని మాట్లాడుకోవాలి అంది ధరిత్రి. గుడ్, చాలా చక్కగా చెప్పారు మీ నిర్ణయాన్ని. మీ మాటల్లో చాలా హూందాతనం ఉంది. అందుకే మీరు నాకు నచ్చుతారు. ఈ మాత్రం పాజిటివ్గా స్పందించారు, అదే చాలు అంటూ లేచాడు సంతోష్. ఇద్దరూ కలిసి ఆఫీస్ రూములో అడుగుపెట్టి ఎవరి సీటు వైపు వాళ్ళు వెళ్ళిపోయారు. ధరిత్రి, సంతోష్ కుమార్ల పెళ్లి కొద్దిమంది ముఖ్య ఆహూతుల మధ్య చాలా సింపుల్గా జరిగింది. వాళ్ళ కొలీగ్స్ అంతా లవ్ మ్యారేజ్ అన్నారు. కాదు అని ఇద్దరూ చెప్పినా నమ్మలేదు. పుట్టింటిని వదిలి అత్తవారింటికి వస్తుంటే తల్లిని ఒంటరిగా వదిలి రావటానికి చాలా బాధనిపించింది ధరిత్రికి. అమ్మను తనతో తీసుకెళ్లాలని అనిపించింది. తల్లితో ఆ మాటే అంటే, అలా ఎలా కుదురుతుందమ్మా? ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే గౌరవం. ఇప్పుడు ఇక్కడైనా నువ్వు ఆఫీస్కి వెళ్ళాక పగలంతా నేను ఒంటరిదాన్నేగా. నువ్వు జీవితంలో సెటిల్ అయ్యావు, అది చాలు నాకు. నా గురించి దిగులు పడకు, వస్తూ పోతూనే ఉంటావుగా అంది వసుంధర. ఆ ఇంటికి దగ్గరలోనే ఉండే ఓ చిన్న ఇంటిని నీకోసం రెంట్కు చూస్తానమ్మా. అప్పుడు దగ్గరే ఉన్నట్టు ఉంటుంది, నీ ఆత్మాభిమానం దెబ్బతినకుండా నువ్వు ఇండిపెండెంట్గా ఉన్నట్టు ఉంటుంది అంది ధరిత్రి. వద్దమ్మా, ఎప్పటినుంచో ఉంటున్న సొంత ఇల్లు ఇది. పాత ఇల్లైనా బాగా అలవాటైపోయింది. జాగ్రత్తగానే ఉంటాలే, దిగులు పడకు అని సమాధానం చెప్పింది వసుంధర. కాలం వేగంగా గంటలు, రోజులు, నెలలు దాటి
ముందుకు సాగిపోతోంది, పరుగు పందెమేదో పెట్టుకున్నట్టు. ధరిత్రి సంతోష్ల పెళ్లి జరిగి అప్పుడే సంవత్సరం అయింది. ఇద్దరూ ఆఫీసుకు కలిసి వెళ్తున్నారు, కలిసి ఇంటికి వస్తున్నారు. వీకెండ్స్లో తల్లి దగ్గరకు వెళ్ళి ఒకరోజు అక్కడ గడిపి తల్లి అవసరాలు తీర్చి వస్తోంది ధరిత్రి. ఇల్లంతా సర్ది పెడుతుంది. ఆ రోజు వంట తనే చేస్తుంది. పచ్చళ్ళు చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది. మందులు కొనిస్తుంది. అయితే వియపురాల మీది కోడలి ఆ అభిమానం అత్తగారు తాయారమ్మకు మొదట్లో ఏమీ అనిపించలేదు, కానీ రాను రాను కంటగింపుగా తయారైంది. దాంతో కావాలని ఆ సెలవు రోజే ఇంట్లో ఏదో పని కల్పించి పెట్టడం, కొడుకు కోడలికి కలిపి బయట పనులు పురమాయించటం మొదలుపెట్టింది. కొడుకు ఒంటరిగా ఉన్నప్పుడు, ఈ పద్ధతి నాకేం నచ్చలేదురా, నీ పెళ్ళానికెప్పుడు వాళ్ళమ్మ మీదే జాస, అత్తింటి బాధ్యతలను పక్కన పెట్టేస్తోంది అంటూ ఏదేదో చెప్పసాగింది. పెళ్లి కాకముందు అద్భుత స్త్రీమూర్తిగా అతనిలో ఆరాధభావం కలిగించిన ధరిత్రి ఇప్పుడు పెళ్ళయ్యాక మామూలు స్త్రీగా కనిపిస్తుండటంతో తల్లి మాటలు సంతోష్ మనసు మీద బాగానే పనిచేయటం మొదలుపెట్టాయి. అలా పనిచేయటానికి కారణం అతని మనసు అలాంటిదే అయిన మరో ఆలోచనతో ప్రీ ఆక్యుపై అయి ఉండటం. సంతోష్కు వచ్చే జీతం ఇంటి ఖర్చులకు బొటాబొటిగా అన్నట్టు సరిపోతుంది. అనుకోకుండా వచ్చే ఎక్స్ట్రా ఖర్చులు, చెల్లి పెళ్లికి డబ్బు కూడబెట్టడం వంటి వాటికి కష్టంగానే ఉంటోంది. అందుకే వర్కింగ్ గర్ల్ని పెళ్లి చేసుకోవాలనుకొని ధరిత్రిని చేసుకున్నాడు. ఆమె జీతం, జమా ఖర్చులు తనే చూస్తూ రెండూ కలిపి ఇంటికి వాడుతున్నాడు. బాగానే ఉంది. కానీ తన జీతంలో నుంచి ప్రతి నెల 10,000 తీసి ధరిత్రి తల్లికి ఇచ్చి రావటం అతనికి నచ్చటం లేదు. మనకొచ్చేవి మనకే సరిపోవటం లేదు, మీ అమ్మకి ఇవ్వటం అవసరమా అని అడిగాడు ఓ రోజు ఉండబట్టలేక. అమ్మ కూడా మన అనే అనుకుంటున్నాను ఇన్నాళ్ళు, కాదని మీరు అంటే మా అని నేను అనుకోక తప్పదు. ఆడపిల్లనైనా ఆమె బాధ్యత నాది, నేను తప్ప ఆమెకెవరూ లేరు, ఆర్థికంగా కూడా నేనే ఆమెకు ఆధారం అంది ధరిత్రి. దాంతో అప్పుడేమీ మాట్లాడలేకపోయాడు సంతోష్. లోపల మాత్రం ఆ విషయం మెదులుతూనే ఉంది. దానికి తోడు ధరిత్రిలో ఉన్న తెలివితేటలు, కష్టపడే తత్వం, డెడికేషన్, వీటి కారణంగా ఉద్యోగంలో ఆమె ఒక్కొక్క మెట్టి ఎక్కుతూ ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొడుతూ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు ఎదిగింది. ఆ 3 గుణాలు లేని సంతోష్ మాత్రం ఎక్కడున్నవాడు అక్కడే అన్నట్టు ఉండిపోయాడు. దాంతో అవమానంగా అనిపించి లోపల కృంగిపోతూ పైకి ఆ ఉక్రోషాన్ని వెళ్ళగక్కుతున్నాడు సంతోష్. ఆ మార్పును, ఆ సూటిపోటీ మాటలను గమనిస్తూనే ఉంది ధరిత్రి. పెళ్లి కాకముందు స్త్రీతో ఒకలా ఉండే మగవాడు ఆ స్త్రీ భార్య కాగానే ఎందుకిలా మారిపోతాడు? ఆమెకు సంబంధించిన హక్కులన్నీ నావే అని అనుకుంటూ ఎందుకు ఆమెను కీలుబొమ్మగా మారుస్తాడు అని ఆలోచిస్తోంది ధరిత్రి. ధరిత్రి గర్భవతి అని తెలిసిన ఆ రోజు నుంచి అతని పంధ పూర్తిగా మారిపోయింది. మన కుటుంబం పెరుగుతోంది, దాంతోపాటే బాధ్యతలు, ఖర్చులు పెరగనున్నాయి. డబ్బు రూపాయి రూపాయి అన్నట్టు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి మనం. మీ అమ్మకు డబ్బులు ఇవ్వటం కాస్త తగ్గించు ఇక నుంచైనా అన్నాడు సంతోష్. అస్తమానం మీ అమ్మ అంటూ భర్త అనటం విని విని అంతకాలం మారు మాట్లాడకుండా సహిస్తూ వచ్చిన ధరిత్రిలోనూ విసుగు, చిరాకు, ఇది అన్యాయం అనే ఆలోచన వచ్చి చేరి సహనం క్రమక్రమంగా నశించటం మొదలుపెట్టింది. అందుకే ఉండబట్టలేక అంది, అత్తయ్య, అదే మీ అమ్మ మీకెలాగో మా అమ్మ నాకు అలా. మీలా స్వార్థంగా ఆలోచించి అమ్మను నేను దూరంగా పెట్టలేను. ఎందుకంటే మాది పేగు బంధం కనుక, అన్నదమ్ములెవరూ లేరు గనక
అల్లుడు కొడుకు కాడు అని మీరు నిరూపించారు గనుక అమ్మను నేనొక్కదాన్నే చూసుకోవాలి, చూసుకుంటాను అంది ఆమెకు తెలియకుండానే ఆమె గొంతులో పలికిన ఖచ్చితత్వంతో. అయితే అక్కడికే వెళ్ళి ఉండిపో, ఇంక నీకు మొగుడు సంసారం ఎందుకు అన్నాడు సంతోష్. దానికి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించింది ధరిత్రి. ఆ రోజు తెల్లవారుతోనే తన పుట్టింటి పక్కింట్లో ఉండే ఆంటీ నుంచి ఫోన్ వచ్చింది ధరిత్రికి. ఒక్క ఉదుటన లేచి కూర్చుని, ఏంటాంటీ ఇంత పొద్దునే ఫోన్ చేశారు అంది. అమ్మా ధరిత్రి, మీ అమ్మకు హార్ట్అటాక్ వచ్చిందమ్మా. మా అబ్బాయి 108కి ఫోన్ చేశాడు. మేము స్టార్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, నువ్వు అక్కడికి రా అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఆమె. ఎవరి ఫోను పొద్దున్నే విసుగ్గా అడిగాడు సంతోష్. మా అమ్మకు హార్ట్అటాక్ వచ్చింది, నేను స్టార్ హాస్పిటల్కి వెళ్తున్నాను. అమ్మ మంచిగా అయిపోయేదాకా నేను అక్కడే ఉంటాను. అవసరం అనిపిస్తే ఆమె జీవితాంతం నేను అక్కడే ఉంటాను అంటూ చకచకా తయారై వెళ్తున్న భార్యను ఉద్దేశించి, నేను వస్తానుండు, ఇలాంటి సమయంలో నేను రాకపోతే ఏం బాగుంటుంది అంటూ షర్టు వేసుకుంటున్న సంతోష్ వంక చురుకుగా సూటిగా చూసింది ధరిత్రి. ఎవరికి బాగుండాలి? ఎవరికో బాగుండటం కోసం మీకు బాగుండకపోయినా మీరెందుకు రావటం అంటూ చకచకా బయటికి వెళ్ళిపోయింది ధరిత్రి. పొగరు, నేను సంపాదిస్తున్నానని అహం అనుకున్నాడు తనలో తను గొణుక్కుంటూ సంతోష్. కానీ అది పొగరు కాదు, అహం కాదు. భూమికి కోపం రానే రాదు, వస్తే అలాగే ఉంటుంది. ఏ భూకంపమో వచ్చి భూమి బద్దలవుతుంది, లేక సునామీ అయి ఉగ్రరూపం దాల్స్తుంది. ఎందుకంటే సహనానికి ఓ హద్దుంటుంది గనుక. క్షమయా ధరిత్రి అన్నంత మాత్రాన నువ్వు తప్పులు చేసుకుంటూ పోతుంటే ప్రతిసారి తను నిన్ను క్షమిస్తుందని దాని అర్థం కాదు అన్న విషయం ధరిత్రిలోని క్షమాగుణానికే అలవాటు పడిన సంతోష్ లాంటి వాళ్లకు తెలియదు, ఇలా అనుభవానికి వచ్చేదాకా. ఇదండి క్షమ అనే కథ. విన్నారు కదా. నా ఆలోచనల నుంచి పుట్టిన ఈ కథ గురించి మీరు ఆలోచించి చక్కటి కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఉంటానండి. మళ్ళీ వచ్చే ఆదివారం ఇదే కథావేదిక మీద కలుద్దాం. అందాక సెలవు. ధన్యవాదాలు.